చాలా మంది ప్రముఖులు లివర్ డిసీజ్ తోనే వెళ్ళిపోయారన్న విషయం మనం వింటూ ఉన్నాం. ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ వరకు వెళ్ళిపోయే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? లివర్ ని డీటాక్స్ చేసుకుంటూ ఉండటం అవసరం. ఆ లివర్ డీటాక్సింగ్ మెథడాలజీ ఏంటి అని మన పరిశోధనలో రీసెర్చ్ చేస్తూ సిలిమారిన్ అని ఉంటుంది. ఆ సిలిమారిన్ ని ఫైటోజోమల్ చేసి బయో అవైలబిలిటీ పెంచగలిగితే ఈ కాంప్లెక్స్ వేసుకున్నప్పుడు యూరిన్ కలర్ ఎందుకు మారుతుంది సార్? ఈ డీటాక్స్ అవుతున్నప్పుడు మలినాలన్నీ బయటకు వస్తున్నప్పుడు కలర్ మారుతుంది కదా. సెల్ డైజీన్ గట్లో డైజెషన్ జరగాలంటే లివర్ హెల్దీగా ఉండాలి. సో లివర్ హెల్దీగా ఉండాలంటే ఫిల్టర్ వాటర్ తాగినప్పుడు కూడా మీకు యూరిన్ కలర్ మారుతుంది మీరు గమనించుకుంటే. సో అల్టిమేట్లీ డీటాక్స్ మెకానిజం మన సెల్ హెల్త్ లో స్మాల్ డోస్ లో క్యాలరీస్ రాకుండా ఎనర్జీ మాత్రం వచ్చే వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ మెడిసిన్ డు యు హావ్ సార్? ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి. క్యాప్సూల్ ఫామ్ లో మార్చొచ్చా అని చూసినప్పుడు ఎస్ వి అల్టిమేట్లీ మేడ్ ఇట్ ఇంటూ సెల్ కార్డి. ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ కార్డిసెప్స్ రోజు 2 చొప్పున వేసుకుంటే ఎనర్జీ లెవెల్స్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి వాళ్ళ పెయిన్ మేనేజ్మెంట్. ఈ పోనీసెల్ అండ్ అల్ట్రాసెల్ ఈ 2 కాంబినేషన్ లో ఎంత పెద్ద నొప్పి అయినా మీ దగ్గర హోస్ట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, 200-300 ఉన్నాయి. 150 అయితే ఖచ్చితంగా మంచి ఉపయోగపడే ఫంక్షనల్ మెడిసిన్. అందరికీ నమస్కారం. సెల్ హెల్త్ సిరీస్ లో మన నెక్స్ట్ ఎపిసోడ్ కి వెల్కమ్. శరీరంలో మనకి అఫ్ కోర్స్ సెల్యులర్ వ్యవస్థ శరీరం అంతా ఉన్నా కూడా స్పెసిఫిక్ గా టార్గెటెడ్ గా కూడా మనకి అనేక ఫంక్షనల్ మెడిసిన్ సపోర్ట్ తీసుకుని మనం స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ పొందవచ్చు. వన్స్ అగైన్ ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్. వెల్కమ్ సార్. సార్, ఐ స్టార్ట్ విత్ ద లివర్. లివర్ అనేది ఎంత కీలకమైన ఆర్గనో అందరికీ తెలుసు. చాలా మంది ప్రముఖులు ఇన్ఫాక్ట్ లివర్ డిసీజ్ తోనే వెళ్ళిపోయారన్న విషయం మనం వింటూ ఉన్నాం. చాలా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కావచ్చు. లివర్కి ఎందుకు అంత ప్రాబ్లం అసలు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ వరకు వెళ్ళిపోయే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? లివర్ శరీరంలో 500 పైచీలకు పనులు చేస్తుంది అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాం. సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ దర్ బాడీ ఆఫ్టర్ స్కిన్. ఎంత మీరు అబ్యూస్ చేసినా తట్టుకోగలిగే శక్తి ఉన్న ఆర్గన్ ఏదైనా ఉందంటే కూడా లివరే. అవును సార్. బట్ ఇక్కడ లివర్లో సమస్యలు ఎప్పుడు వస్తాయి? వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చినా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, దీస్ ఆర్ ద ఫస్ట్ సిమ్టమ్స్. శరీరంలో ఎక్కువ మంది వెళ్ళిపోయారు ఈ జబ్బుతో, ఈ ప్రాబ్లంతో అనేది మోస్ట్లీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్లనే అనేది మనం ఒప్పుకుని తీరాలి. అవును సార్. సో ఇప్పుడు దీనికి పరిష్కారం లేదా అంటే మందు తాగొద్దు అని చెప్తే ఆగే రోజులు లేవు. బట్ అల్టిమేట్లీ దే హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ దే హ్యావ్ టు టేక్ ఏ చాయిస్. డిసిషన్ తీసుకుని తగ్గించుకోవాలి లేదా ఆపేసుకోవాలి. అయినా కానీ ఇప్పుడు మా దగ్గరికి ఆ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి మేము సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాలి కదా. ఆ ఉద్దేశంతో లివర్ని డీటాక్స్ చేసుకుంటూ ఉండటం అవసరం. దాని మీద లోడ్ వేయకుండా ఉండటం ఎంత అవసరమో ఎట్లాగూ వేస్తున్నారు కాబట్టి డీటాక్స్ చేసుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి ఆ లివర్ డీటాక్సింగ్ మెథడాలజీ ఏంటి అని మన పరిశోధనలో రీసెర్చ్ చేస్తూ వీ కేమ్ అప్ విత్ సమ్ వెరీ గుడ్ సప్లిమెంటరీ సపోర్ట్. దానికి 95% చెడిపోయిన లివర్ కూడా రికవర్ అవ్వగల కెపాసిటీ ఉన్న లివర్ని మీరు ఆ 95% కూడా మీరు ఓవర్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఓవర్లోడ్ చేస్తానంటే అప్పుడు చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఒకటి మిల్క్ థిసిల్ అనే ఒక హెర్బ్ నుంచి మెయిన్ కాంపౌండ్ సిలిమారిన్ అని ఉంటుంది. ఆ సిలిమారిన్ ని ఫైటోజోమల్ చేసి బయో అవైలబిలిటీ పెంచగలిగితే ఇట్ ఈస్ సిలిమారిన్. యాక్చువల్లీ మా సెల్ హెల్త్ కాబట్టి నైమ్ అట్లా సిలిమారిన్ అన్నాం కానీ ఇట్స్ సిలిమారిన్ ఇస్ ద కాంపౌండ్ విచ్ కమ్స్ ఫ్రమ్ మిల్క్ థిసిల్. ఆయుర్వేదంలో 3000 సంవత్సరాల నుంచి దీనిని లివర్ డీటాక్స్ కోసం వాడుతున్నారు అనేది గమనించుకుని దాన్ని మనం డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి కాంపౌండ్ ని ఆ కాంపౌండ్ నే బయో అవైలబిలిటీ పెంచి తీసుకొచ్చినందువల్ల దిస్ హెల్ప్స్ వెరీ వెల్ ఇన్ లివర్ డీటాక్సింగ్. yes. సో ఇది అంటే ఎవరెవరు వాడాలి సార్? ఇది మామూలుగా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళే వాడాలా లేక ప్రివెంటివ్ గా కూడా వాడచ్చా? ప్రివెంటివ్ గా 42 రోజులు ప్రతి సంవత్సరం ఒకసారి నేను చెప్తున్న విధానంలో ఆ 42 రోజులు వాడటం మంచిది. ప్రాబ్లం ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఖచ్చితంగా వాడాలి. ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుంది అది. అవును. సో దాంట్లో కూడా డీటాక్స్ పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే లివర్ లో మనకి పేరుకుపోయి అది ప్రాసెస్ చేయలేని టాక్సిసిటీ ఏమన్నా ఉంటే దాన్ని ఏర్ తీసి పడేస్తుంది. 10% ఫ్యాట్ లివర్ లో మిగిలిపోతేనే కదా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటున్నారంటే ఫ్యాటీ లివర్ అంటే లివర్ అంతా ఫ్యాట్ తో నిండిపోయినట్టు కాదు. ఫ్యాట్ ని ప్రాసెస్ చేసేది లివర్. యాక్చువల్ గా చేసే ప్రక్రియలో ఒక 10% చేయలేక అక్కడే ఉండిపోతుంది కాబట్టి లివర్ సైజ్ పెరుగుతుంది, లివర్ షేప్ మారుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో దాన్ని డీటాక్స్ చేయాలి. ఆ ఫ్యాట్ని అక్కడి నుంచి కరిగించి తీసేయాలి అన్నప్పుడు దానికి ఉపయోగపడుతుంది సిలిమారిన్. దాంతోపాటు వీ కెన్ గో విత్
B12 డెఫిషియన్సీ కూడా ఉండటం వల్ల ప్రాబ్లం వస్తుంది. అవును సో సార్. దాన్ని అడ్రస్ చేస్తూ సెల్ బీ ఫిట్ అనే ఒక బి కాంప్లెక్స్ B12 టోటల్ ఆల్ రిక్వైర్డ్ బీస్ దాంట్లో ఉంటాయి. ఆహా. సో దాన్ని ఒక క్యాప్సిల్ లాగా ఇచ్చినప్పుడు దాన్ని ఒకసారి వేసుకోండి అంటున్నాము. సార్ బీడ్ కాంప్లెక్స్ వేసుకున్నప్పుడు యూరిన్ కలర్ ఎందుకు మారుతుంది సార్? డీటాక్స్ అవుతున్నప్పుడు బయటకు వచ్చేయాల్సిందే, మలినాలన్నీ బయటకు వస్తాయి కదా, మలినాలన్నీ బయటకు వస్తున్నప్పుడు కలర్ మారుతుంది కదా, వచ్చేది వేస్ట్ మెటీరియల్ ఈస్ గెటింగ్ డీటాక్స్డ్ అండ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ త్రూ యూరినేషన్ ఓన్లీ. సో ఎక్సెస్ లోడ్ ఆఫ్ ఫ్యాట్ పడినప్పుడు దాన్ని బయటికి తీయడానికి మనం అన్ని మార్గాల్లో అన్వేషిస్తున్నప్పుడు ఒకటి సిలిమారిన్, ఒకటి బి కాంప్లెక్స్ లోపం, డెఫిషియన్సీ ఆఫ్ B12 ఆల్సో ఈజ్ వన్ రీజన్. కాబట్టి దానికి బి రిచ్గా ఉన్న క్యాప్సుల్ తీసుకుంటున్నాం. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ 16-17 మూలికలతో చేసిన హెపటోలివ్ అనే ఒక సిరప్ తీసుకొస్తే 3000 years నుంచి ఆయుర్వేదంలో బేసిక్గా వాడుతున్నాం ఇవి. బట్ ఆయుర్వేదంలో అప్పటికప్పుడు చేస్తేనే రిజల్ట్ బాగా వస్తుంది అన్నప్పుడు దాని మీద పరిశోధన చేసి ప్రిజర్వేటివ్ లేకుండా హౌ కెన్ వి కీప్ ఇట్ ద షెల్ఫ్ లైఫ్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 months అనే విధానంలో ఈ హెపటోలివ్ సిరప్ను మనం ఆవిష్కరించడం జరిగింది. 16 రకాల మూలికలు, లివర్ ఫ్రెండ్లీ మూలికలు ఉండటం వల్ల ఫ్యాట్ ఎంత ఉన్నా, మలినాలు ఎంత ఉన్నా లివర్లో వాటన్నిటిని కడిగేయగల కెపాసిటీ ఈ హెపటోలివ్లో ఉంది. ఇది కూడా 42 days వాడాలా సార్? ఇయర్ లాంగ్ అందరూ ప్రివెంటివ్ గా వాడాలి? ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది వాడి తీరాల్సింది. అందరూ వాడాలి. 42 days ప్రివెంటివ్, ఇయర్లీ వన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు 42 రోజులు ఇది వాడుకోవటం మంచిది. జనరల్ హెల్త్ కోసం కూడా ఒక 10 ml ఎవ్రీడే తాగితే కూడా లివర్కి ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది అది. సో బట్ వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ క్రానిక్ ప్రాబ్లమ్స్, ఫైబ్రాసిస్ లాంటి ఫ్యాటీ లివర్ దాటి ఫైబ్రాసిస్ స్టేజ్కి వెళ్ళారు, లేకపోతే సిరాసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇది 30-40 ml రోజు తాగితే మంచి రిజల్ట్ గమనించాం మనం. సిరాసిస్ నుంచి వెనక్కి రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ పరిస్థితి అని అందరూ అంటారు కదా. ఆఫ్ కోర్స్ మళ్ళీ క్లారిఫై చేయాలి దట్ మీరు ఎప్పుడు అంటుంటారు ఇది ఒక్కటే తాగితే సరిపోదు, దాంతో పాటు ఆహార వ్యవహారాలు కూడా మార్పులు చేసుకోవాలి. ఖచ్చితంగా లివర్ ఇబ్బంది పడుతున్న టైంలో దాని మీద లోడ్ వేయకూడదు, ఫ్యాట్ లోడ్ అసలు వేయకూడదు. ఆ ఆహార విధానాన్ని అనుసంధానిస్తూ ఈ సప్లిమెంట్స్ వాడితేనే ఆ రిజల్ట్ వస్తుంది. బట్ వితౌట్ సప్లిమెంట్స్ ఓన్లీ మీరు లివర్ మీద లోడ్ వేయకుండా ఆహార విధానంలో మార్పులు చేసుకుని సరిగ్గానే తింటున్నాం అంటే కూడా డీటాక్స్ అవ్వదు. ది సప్లిమెంటరీ సపోర్ట్ యాజ్ ఎ ఫంక్షనల్ మెడిసిన్ ఖచ్చితంగా వాడి తీరాలి. ఇది వాడకుండా మీరు ఆహారంలో మార్పులు చేసుకున్నా పని అవ్వదు, ఇది వాడుతూ అక్కడ మార్పులు చేయకపోయినా ఉపయోగం ఉండదు. యూ హావ్ టు డూ ఇంటిగ్రేట్ బోత్ వాట్ యు ఈట్ అండ్ వాట్ యు టేక్. అండ్ ఆఫ్ కోర్స్ సార్ సెల్ డైజీన్ ఆల్సో బాడీలో గట్లో డైజెషన్ జరగాలంటే లివర్ హెల్దీగా ఉండాలి. సో లివర్ హెల్దీగా ఉండాలంటే మల్టిపుల్ ఎమిలేస్, లైపేస్, ఎంజైమ్స్ ఉండాలి. సో ఆ ఎంజైమ్స్ మొత్తం మల్టిపుల్ ఎంజైమ్స్ ఉన్న సప్లిమెంట్గా మనం సెల్ డైజీన్ తీసుకొచ్చాం. సో విత్ సెల్ డైజీన్, సెల్ బీ ఫిట్ అండ్ హెపటోలివ్ అండ్ సిలిమారిన్, ఈ 4 కాంబినేషన్లో లివర్ డిటాక్స్ అయి తీరాల్సిందే. విత్ టేకింగ్ ది ప్రికాషనరీ ఈటింగ్ హ్యాబిట్స్లో తీసుకోవాల్సిన ఆహార విధానంలో మార్పులు చేసుకుంటూ ఈ సప్లిమెంట్స్ వాడితే లివర్ డిటాక్స్. తాగబాక అంటే తాగుతాను అన్నప్పుడు కూడా ఎంతో కొంత ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకి టెస్ట్ చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్న వాళ్ళకి అది పోవడమో తగ్గిపోవడమో మనం చూసాం అంటారు. ఖచ్చితంగా 1 month పట్టిందా, 3 months పట్టిందా, 100 days దాటి మన ప్రోటోకాలే ఉండదని నేను ఎప్పుడు చెప్తాను కదా. దానికి మీరు మన క్లస్టర్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి అనేది కూడా విచ్ హెల్ప్స్ లివర్ డిటాక్స్కి బాగా ఉపయోగపడుతుంది. క్లస్టర్డ్ వాటర్ ఎందుకు ఉపయోగపడుతుంది ఇక్కడ లివర్ డిటాక్స్కి? సెల్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న మలినాలని బయటికి తీసుకురాగలిగే దమ్మున్న వాటర్ అనే కదా మనం ఇప్పుడు క్లస్టర్డ్ వాటర్ చెప్పుకుంటాం. సో మలినం అంటేనే డీటాక్స్ చేయడం అంటేనే మలినాలు బయటికి తీయటమే కదా. క్లస్టర్ వాటర్ తాగినప్పుడు కూడా మీకు యూరిన్ కలర్ మారుతుంది మీరు గమనించుకుంటే. సో అల్టిమేట్లీ డీటాక్స్ మెకానిజం మన సెల్ హెల్త్లో ఈ సప్లిమెంటరీ సపోర్ట్తో విత్ దిస్ క్లస్టర్ వాటర్ హెల్ప్ అండ్ ఆహార విధానంలో మార్పులతో లివర్ డిటాక్సింగ్, లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవటం వెరీ ఈజీ అని నా అనుభవంలో తెలుసుకున్న విధానం. అండ్ మీ పేషెంట్స్ కూడా టెస్టిమోనియల్స్ ఇచ్చారు కదా సార్ దీనికి? చాలా మంది ఇచ్చారు. ఫ్యాటీ లివర్ రావడం అనేది చాలా సింపుల్ గా జరుగుతుంది మన సెల్ హెల్త్ క్లినిక్ లో. సిరాసిస్ ని కూడా తగ్గించగలరా అంటే తగ్గిన కేసులు ఉన్నాయి. బట్ అది ఇట్స్ సో కాంప్లికేటెడ్. దానికి 97-98% చంపేశారు మీరు లివర్ని. దాన్ని అక్కడి నుంచి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని కేసెస్లో వీ హ్యావ్ సక్సీడెడ్ బట్ నాట్ ఆల్ కేసెస్. బట్ ఫైబ్రాసిస్ వరకు ఇట్స్ ఈజీలీ అడ్రసబుల్ మన సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహారంలో మార్పులు చేసుకుంటూ అనేది ఖచ్చితంగా చెప్పగలం. చాలా బాగుంది సార్. సార్ అలాగే ఎనర్జీ లెవెల్స్, స్టామినా రోజంతా ఉండడానికి ఇదివరకు అయితే 3 గ్లాసులు పాలు తాగని పిల్లలు చెప్పేవారు రోజుకి, కాల్షియం వస్తుంది, ఎనర్జీ వస్తుంది అని. దానిలో ఏదో కలుపుని తాగేవారు. ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఎవ్రీబడి వాంట్స్ స్మాల్ డోస్లో క్యాలరీస్ రాకుండా ఎనర్జీ మాత్రం వచ్చే
సప్లిమెంట్స్, వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్ డూ యూ హ్యావ్ సార్? లాస్ట్ టైం మనం హిమాలయాల్లో పండుతున్న సీబక్తాన్ గురించి మాట్లాడాం. అవును. సో హిమాలయాలు అక్కడే దాని పక్కనే పండుతున్న అదే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కార్డిసెప్స్ అనే ఒక మష్రూమ్ కూడా పండుతుంది. దట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎట్లయితే మనం దాని గురించి చెప్పుకున్నామో అంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పండిన దాంట్లో సెల్యులార్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అండ్ ఎనర్జీ కన్సర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. ఆ కార్డిసెప్స్లో 2 రకాలు ఉంటాయి, సినెన్సిస్ అని ఉంటుంది, మిలిటరీస్ అని ఉంటుంది. ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందిగా, ఇవ్వకపోతే గవర్నమెంట్ సినెన్సెస్ని వాళ్ళ రీసెర్చ్ కోసమే వాడుకుంటూ కమర్షియల్గా వాడనివ్వకుండా ఆపుతుంది. కాబట్టి మిగిలిన మిలిటరీస్ అనే కార్డిసెప్స్ని మనం తీసుకుని హిమాలయాల నుంచి సోర్స్ చేసి దానిని ఫస్ట్ ట్రయల్ రన్ నడుస్తున్నప్పుడు ఒక 2 గ్రాములు కార్డిసెప్స్ని పౌడర్ని కొద్దిగా నెయ్యి ఒక వేడి చేసి దాంట్లో కలిపి మేము పేషెంట్కి ఇస్తే అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న పేషెంట్ కూడా కాన్షియస్ మరి అవేకన్ అయిపోయి చాలా హెల్దీగా ఒక 45 నిమిషాలు గంట సేపు మా ఎదురుగుండా అటు ఇటు తిరుగుతుంటే దీంట్లో ఇంత దమ్ముందా అని అనిపించి వీ స్టార్టెడ్ ద రీసెర్చ్ ఆన్ ఇట్, హౌ టు మేక్ దిస్ ఇంటూ ఎ క్యాప్సూల్ ఫామ్. సంజీవన్ లాగే ఆల్మోస్ట్ ఇట్స్ వండర్. ఆ రోజు ఫస్ట్ మేము చూసినప్పుడు మాత్రం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఒకసారి క్యాప్సూల్ ఫామ్ లో మార్చొచ్చా అని చూసినప్పుడు ఎస్ వి అల్టిమేట్లీ మేడ్ ఇట్ ఇంటూ సెల్ కార్డి. రోజుకు ఒకటి వేసుకోవాలా సార్ ఇది? 2 వేసుకుంటే మంచిది. 2 వేసుకుంటే ఇంకా నీరసంగా ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావాలంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి. బేసిక్గా ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి. ఇమ్యూనిటీ బూస్టప్కి కార్డిసెప్స్ డెఫినెట్లీ బాగా వర్క్ చేస్తాం కాబట్టి మేము బాట్ ఇట్ ఇన్ టు క్యాప్సూల్ ఫామ్. అండ్ అగైన్ కాలవేంబు అంటారు మీరు, ఆవులు పల్లెటూరులో పరిగెలు తిన్నట్టు గట్ల మీద తింటాం చూసారా, కాల్మే గంటాం. వాటిని తినటం వల్ల స్వచ్ఛమైన పాలు, వెరీ గుడ్ క్వాలిటీ మిల్క్ ఇస్తుంది అన్నప్పుడు దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటి అని అర్థం చేసుకుంటే ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఇమ్యూనిటీ టు ద బాడీ. సో దాన్ని మళ్ళీ క్యాప్సూల్ చేస్తూ ఇప్పుడు ఐ బూస్ట్ అని ఒక క్యాప్సూల్ విధానం తీసుకొచ్చాం. ఐ బూస్ట్ ఇమ్యూనిటీ బూస్ట్ అప్ బేసికలీ. సో ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ కార్డిసెప్స్ రోజుకు 2 చొప్పున వేసుకుంటే యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ విల్ బి వెరీ హై. అండ్ అలాంగ్ విత్ ఆఫ్ కోర్స్ మీరు తాగే హైడ్రేటెడ్గా ఉండాల్సిన వాటర్ తాగుతూ ఈ 2 క్యాప్సూల్స్ వేసుకుంటే ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. కొంచెం కాంప్రమైజ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ సీజన్లో, ఫ్లూ సీజన్లో అట్లా అంటారు సార్. డెఫినెట్లీ. ఓకే, చాలా ఐ థింక్ ఇవి వేసుకొని ఒక 30 days 40 daysలో డిఫరెన్స్ తెలుస్తుంది సార్. ఎలా 21 daysలోనే మీకు అట్లా ఎందుకు ఒకే రోజు వేసుకున్న రోజే అతనికి రిజల్ట్ తెలుస్తుంది కదా, హౌ హీ హెస్ బికమ్ ఎనర్జెటిక్ అని. అంత నీరసంగా ఉండేవాడు 2 క్యాప్సూల్స్ వేసుకుంటే పొద్దున సాయంత్రం హౌ ఎనర్జెటిక్ హీ హెస్ బికమ్ అనేది అతనికి అర్థమవుతుంది, హూఎవర్ ఈస్ యూజింగ్. బట్ సస్టైనబుల్ రిజల్ట్ మనకు కనపడాలంటే 21 daysలోనే కనపడుతుంది. సో ఇట్స్ ఇక్కడ మనం ఎనర్జీ ఇన్స్టెంట్గా రావాలి, జంక్ తినకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ. చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు, దిస్ ఈజ్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్. అందరికీ నీరసం ఎందుకు ఉంటుంది, ఇప్పుడు మీకు నీరసం ఎందుకు ఉంటుంది, నాకు నీరసం ఎందుకు ఉంటుంది, మనకి వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు ఎప్పుడన్నా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉన్నప్పుడు తప్పితే. ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఎట్లా పనిచేస్తుంది అనేది నేను చెప్తుంది. ఇది అందరికి ఎవరైనా వాడేసుకోవచ్చా అంటే అవసరం లేనప్పుడు ఎందుకు వాడతాం. పీపుల్ విత్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే, న్యాచురల్గా రావాలంటే కార్డిసెప్స్ అండ్ కాల్మే గారు అల్టిమేట్ ఇమ్యూనిటీ గివర్స్ అని చెప్పొచ్చు. ఎనర్జీయే కాదు, ఇప్పుడు మనం లివర్ డిటాక్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి వాళ్ళ పెయిన్ మేనేజ్మెంట్. పెయిన్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దాదాపుగా దానికి సొల్యూషన్ వితౌట్ మన కెమికల్స్తో లేని సొల్యూషన్ ఎతుకుతున్నారు. దానికి మన సొల్యూషన్ తీసుకురావాలి. పెయిన్ మేనేజ్మెంట్ దగ్గర కూడా మన దగ్గర అద్భుతమైన 2 ప్రోడక్ట్లు తీసుకొచ్చాం. ఒకటి అల్ట్రాసెల్ అని, ఒకటి బోనీసెల్ అని. అల్ట్రాసెల్ అంటే మేము అల్ట్రాసెట్ కాదు. అల్ట్రాసెల్ ఎందుకు పెట్టామంటే వావిలాకు అంటాం, చైనీస్ చెస్ట్ ట్రీ అని అంటాం దాన్ని. వావిలాకు, జింజర్ ఆయిల్, తులసి ఆయిల్, ఆమ్లా ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఈ అన్ని ఆయిల్స్ కలిపి ఒక క్యాప్సూల్ చేస్తే ఇదే మేము అద్భుతం సృష్టించాలా. బట్ ఇవన్నీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా పెయిన్ మేనేజ్మెంట్కి వాడుతున్నారు. కాబట్టి ఈ వాటర్ విత్ అల్ట్రాసెల్, వావిలాకు ఆయిల్, జింజర్ ఆయిల్, గార్లిక్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ అండ్ తులసి ఆయిల్. నథింగ్ అన్యాచురల్, ఎవ్రీథింగ్ న్యాచురల్ అండ్ హెల్ప్ఫుల్. ఇది పెయిన్ మేనేజ్మెంట్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనమే వేరే కెమికల్స్ కానీ సింథటిక్స్ కానీ వాడట్లేదు. జస్ట్ న్యాచురల్ మన వంటింట్లో ఉన్నాయే మేము క్యాప్సూల్ చేసి పెయిన్ మేనేజ్మెంట్కి ఇచ్చాము. అట్లాగే గుగ్గులు, గోక్షుర, బ్రోమోలిన్, హెంప్సీడ్ ఇటువంటి అన్ని పెయిన్ మేనేజింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అన్ని కాంబినేషన్లో బోనీసెల్ అని ఒక సప్లిమెంట్ తీసుకొచ్చాము. ఈ బోనీసెల్ అండ్ అల్ట్రాసెల్ ఈ 2 కాంబినేషన్లో ఎంత పెద్ద నొప్పి అయినా తగ్గి తీరాల్సిందే. అంటే
అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు కూడా తగ్గుతుంది సార్. మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఎస్, తప్పకుండా తగ్గుతుంది దీంతో. దీంతో పాటు అఫ్ కోర్స్ మీరు బరువు ఎక్కువ ఉంటే, అధిక బరువు ఉన్న వాళ్ళ వల్ల మోకాళ్ళ నొప్పులు అది వస్తున్నప్పుడు మూలం. అక్కడ బరువు తగ్గటం చేస్తూ ఇవి కూడా వాడుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆస్టియోపోరోసిస్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ఉంది, ఇవన్నిటికి కూడా ఉపశమనం ఖచ్చితంగా బోనీ సెల్ అండ్ అల్ట్రాసెల్. అల్ట్రాసెల్. ఎస్ సార్, ఇన్ఫర్టిలిటీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇవాళ రోజుల్లో. సో ఇన్ఫర్టిలిటీకి అంటే కొంతకాలం పాటు మీరు చెప్పే లైఫ్ స్టైల్తో పాటు మీరు సప్లిమెంట్స్ ఇస్తారా, ఎలాగా? మేల్ ఇన్ఫర్టిలిటీ, పీసీఓడికి సంబంధించిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. దాని సప్లిమెంట్స్ గురించి కూడా చెప్పాం. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీకి మనం ఏం చేయాలి? టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలి, స్పెర్మ్ కౌంట్ పెరగాలి. అజూస్పెర్మియాలో ఉన్నప్పటి నుంచి కూడా దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? అజూస్పెర్మియాలో 2 రకాలు ఉంటాయి. స్పెర్మ్ ఉత్పత్తి జరుగుతుంది కానీ రిలీజ్ అవ్వట్లేదు, ఆర్ 2 ఉత్పత్తి జరగట్లేదు. ఉత్పత్తి జరుగుతున్న రిలీజ్ కాని పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ ఎలా వీ హ్యావ్ టు అడ్రస్ దట్. టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగాలి అంటే దానికి కూడా సప్లిమెంటరీ సపోర్ట్, ఆహార విధానంలో మార్పులు చేస్తూ సప్లిమెంటరీ సపోర్ట్ కూడా ఇవ్వాల్సిందే. ఎండ్యూరో అని ఉంది మన దగ్గర, బేసిక్గా శిలాజిత్ బేస్డ్ టెస్టోస్టెరాన్ పెరుగుతానికి. సెల్ వైటా అని ఒకటి ఉంది. ఎండ్యూరో 1 డ్రాప్ ఇన్ కప్ ఆఫ్ వాటర్ 3 times a day వాడమంటాము. అట్లాగే సెల్ రిచ్ అంటే సెలీనియం రిచ్గా ఉండాలి, జింక్ రిచ్గా ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ యూస్ఫుల్. థైరాయిడ్కి ఉపయోగపడుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్ పెరుగుతానికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి ఈ 2 డెఫిషియన్సీ కారణం కాబట్టి దానికి వాడతాం. టెస్టోస్టెరాన్ ఇన్ఫెర్టిలిటీ కూడా వాడతాం. దెన్ సెల్ వైటా ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ 4 బ్రోమెలిన్, గుగ్గుల్, గోక్షురా, ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్స్ కాంబినేషన్లో అది చేసాం. 100% ఇది వాడుకుంటే వాళ్ళు అన్ని ఆహార నియమాలు జాగ్రత్తలు తీసుకుంటే ఉన్న కండిషన్ నుంచి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతున్నారు. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగటం అనేది ఎండ్యూరో ద్వారా అవుతుంది, సెల్ వైటా ద్వారా అవుతుంది, అండ్ సెలీనియం డెఫిషియన్సీ లేకుండా కూడా చూసుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ అడ్రస్డ్ వెరీ ఈజీలీ ఫర్ మేల్ ఇన్ఫెర్టిలిటీ. అసలు ఫైనల్గా మీ ఫీమేల్ దగ్గరకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఫీమేల్స్ ఆర్ సఫరింగ్ విత్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ బయట బాత్రూమ్కి వెళ్ళి వాడుతున్నందువలన వచ్చిన కంటామినేషన్, ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఉన్న టాయిలెట్స్ క్లీన్గా లేకపోవటము, ఇటువంటప్పుడు వాటిని అడ్రస్ చేయాలి ప్రైవేట్లీ అని ఆలోచన వచ్చినప్పుడు వీ వాష్ లాగా కుర్కుమెన్ బేస్ చేసుకుని ఒక పెన్ తీసుకొచ్చాం, కీ వాష్ అని. సో దీని జనరల్గా దట్ యూ కెన్ క్యారీ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్, తీసుకుని స్ప్రే చేసుకుంటాం. వెన్ యూ యూజ్ అ వాష్రూమ్, ఎక్కడైనా వాష్రూమ్స్ వాడినా, లేకపోతే ఇంట్లో కూడా వెన్ యూఆర్ హ్యావింగ్ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా వస్తున్నా, జస్ట్ గో యూజ్ దిస్ ఎస్ ఆన్ యువర్ ప్రైవేట్ పార్ట్స్ అండ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ ఆ పరిసరాల్లో ఉన్న కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్ నుంచి కాపాడుకోవడానికి ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని నేను మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 100 రూపాయలు పెట్టి దాంట్లో మిగులుతుందని ఏమి కాదు. అవేర్నెస్ కోసం. అండ్ ఫీమేల్ అందరికీ ఇది ఒక ప్రాబ్లం, చెప్పుకోలేని ప్రాబ్లం వాళ్ళకి. సో దిస్ ఈస్ డెఫినెట్లీ కీ వాష్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. బ్యాగ్లో పడేసుకుని ఉంచుకోండి. వెన్ యూఆర్ గోయింగ్ టు యువర్ వాష్రూమ్, ఎనీవేర్ యువర్ వాష్రూమ్, జస్ట్ యూజ్ ఇట్ అండ్ దెన్ కీప్ ఇట్ ఇన్ ద బ్యాగ్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా సార్? ఐ థింక్ అంటే ఆల్దో ఫండమెంటల్ మూల సూత్రం ఇది మనకి సెల్యులర్ హెల్త్ అని చెప్పారు. బట్ ప్రతి బాడీ ఆర్గన్కి కావాల్సిన హెల్త్ సపోర్ట్ మీ సప్లిమెంట్స్ ద్వారా, మీ ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఉందంటున్నారు సార్. ఆర్గన్ అంటేనే మళ్ళీ కొన్ని కోట్ల సెల్స్ సముదాయం. అవును. సో దాంట్లో ప్రతి సెల్ హెల్దీగా ఉండాలి అనేదే కదా మన విధానం. దాంట్లో ఒక్క సెల్ తప్పు చేసినా ఆర్గన్ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సో సెల్లో ఉన్న మైటోకాండ్రియా లెవెల్లో హెల్దీగా ఉండేలా చూసుకుంటమే మన సెల్ హెల్త్ విధానం. దానికి కావాల్సిన జాగ్రత్తలు ఈ సప్లిమెంటరీ సపోర్ట్స్ అన్ని అందిస్తూ, ఆహారంలో మార్పులు చెప్తూ, అల్టిమేట్ సెల్ హెల్త్ ఈజ్ అవర్ మోటో. సెల్ హెల్దీగా ఉండాలంటే సెల్లో ఉన్న మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం, అది హెల్దీగా ఉండాలి. సో ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ టు బి హెల్దీ విత్ ప్రాపర్ ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే మన సప్లిమెంటరీ సపోర్ట్తో, అలాంగ్ విత్ తీసుకోవాల్సిన ఆహార నియమాలు, ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు సూచిస్తూ గనక మనం ఏదైనా అడ్రస్ చేయొచ్చు సెల్ హెల్త్ క్లినిక్లో అనేది గర్వంగా చెప్పుకోగలను నేను. సార్, అయితే ఫైనలీ ఒక 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో తప్పనిసరిగా 35 సంవత్సరాలు దాటిన వాటి చేసుకోవాల్సిన టెస్ట్ చెప్పండి సార్. మీ దగ్గర చాలా చేస్తారు ఐ థింక్ టెస్ట్లని. అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి టోటల్ బాడీ అనాలిసిస్ చేసుకోవటం అవసరం. రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అన్ని హౌ యువర్ లిపిడ్స్ ఆర్ ఫంక్షనింగ్, హౌ యువర్
హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంసీవీ ఎట్లా ఉంది, ప్లేట్లెట్ కౌంట్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, ఈఎస్ఆర్ చూసుకుంటారా, సిఆర్పి చూసుకుంటారా, వాట్ ఎవర్ రీనల్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, క్రియాటినిన్ ఎంత ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. హౌ ఈజ్ యువర్ కాల్షియం బీయింగ్ అబ్జార్బ్డ్, D3 ఎంత ఉంది, B12 ఎంత ఉంది, D3 డెఫిషియన్సీ వల్ల వస్తున్న అనర్థాల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. K2 కాంబినేషన్ లేకపోతే D3 ఒక్కటే ఉన్నా కూడా సరిపోదు కాల్షియం అబ్జార్బ్ చేసి బోన్స్కి నరాలకి పంపడానికి. సో ఈ పారామీటర్స్ అన్నీ మనం 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఉందా అని కూడా టెస్ట్ చేసుకోవాలి. అదొక్క టెస్ట్ చేసుకోవడానికి అందరూ భయపడతారమ్మో ఏమైనా ఉంటుందేమోనని. సో జనరల్గా మా టెస్టులతో పాటు అది మేము పెట్టేస్తూ ఉంటాం ఎట్ అవర్ కాస్ట్. పేషెంట్ వస్తే పిఎస్సీ అంటే ప్రాస్టేట్కి సంబంధించింది అనుకుంటారు, సిఈఏ అంటే లేడీస్కి పెడుతుంటాం. సో ఇంక్లూడింగ్ దట్ ఆల్సో వీ కీప్ వెరిఫైయింగ్, బట్ వీ డోంట్ ఛార్జ్ ఫర్ దట్ బికాస్ వీ వాంట్ టు నో ఫ్రమ్ అవర్ సైడ్. ఏదైనా ఉందంటే చెప్తాం, ఏదైనా లేదనుకోండి వీల్ కీప్ సైలెంట్ అబౌట్ ఇట్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చెక్డ్. పీరియాడికల్ టెస్టింగ్ లేకుండా తప్పు అందరు చేస్తుంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి టోటల్ బాడీ చెకప్ చేసుకోవటం మంచిది. అండ్ దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ న్యాచురల్ విధానంలో ఆహార వ్యవహారాలు మార్చుకుంటూ దీర్ఘకాలిక బెనిఫిట్స్ ఇచ్చేలాగా మనకి సెల్ హెల్త్ క్లినిక్స్లో అన్ని పరిష్కారాలు ఉన్నాయి. సో ఐ థింక్ మీ దగ్గర హోస్ట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, 200-300 ఉన్నాయి ప్రాబబ్లీ. 100-150 అయితే ఖచ్చితంగా మంచి ఉపయోగపడే ఫంక్షనల్ మెడిసిన్. సో ఇవాళ కొన్నిటి గురించి మాట్లాడాం, నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని మాట్లాడదాం. అట్లాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాజ్ ఆల్వేస్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ.